రాశులకు సంబంధించిన ఆయములు కర్కాటకము, వృశ్చికము, మీనము, ధ్వజాయము 4 దిక్కుల్లో అమర్చుకోవచ్చు. అలాగే మేషము, సింహము, ధనుసు, వృషభాయము దక్షిణ ద్వారంలో అమర్చుకోవచ్చు. దక్షిణ దిక్కులో మేషము, సింహము, ధనుసు, వృషభాయం వస్తే వాళ్ళు దక్షిణ దిక్కులో ద్వారాన్ని పెట్టి అమర్చుకోవచ్చు. ఉత్తర దిక్కులో కూడా ఖాళీ జాగాను వదులుకోవాలి. అదేవిధంగా గజాయాన్ని తుల, మిథునం, కుంభం గజాయాన్ని మనం అమర్చుకోవచ్చు. దక్షిణ తూర్పు ద్వారంలో పెట్టుకోవచ్చు. దక్షిణము, తూర్పు దీనికి సింహద్వారం పెట్టుకొని ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు గజాయానికి. అలాగే వృషభాయం, సింహాయం, వృషభము, కన్య, మకరము సింహాయాన్ని అమర్చుకోవచ్చు. ఉత్తరం, తూర్పు, దక్షిణ 3 దిక్కుల్లో ద్వారంలో అమర్చినా కూడా ఉత్తమమే, మంచిదే, తప్పేమీ లేదు. మీకు ప్లేస్ ఉండి ఇలాంటి దిక్కుల్లో ఇలాంటివన్నీ మీరు అమర్చుకొని చేసుకోవచ్చు, తప్పు ఏమీ లేదు. అయితే ఇది రాశులకు సంబంధించిన ఆయములు. మీ జన్మరాశి ఏదో చూసుకొని దానికి సంబంధించిన ఆయం అనేది పెట్టుకొని దానికి సంబంధించిన దిక్కు ఏ దిక్కు వస్తుందో ఆ దిక్కులో సింహద్వారంగానే పెట్టుకొని అలాగే ఏ విధంగా ఆ ఆయానికి సంబంధించిన గదులు ఏర్పరచాలో ఆ విధంగా ఏర్పరిస్తే దాన్ని వాస్తురీత్యా వాస్తు అంటాం అన్నమాట. ఇంక మనము దాంట్లో మనం చూసుకునేది ఇప్పుడు కేవలం ఆయువుల వరకే చూసాము. తర్వాత ధనపొంతన, వ్యయ పొంతన, అలాగే యోని పొంతన, నక్షత్ర పొంతన, తిథి పొంతన, వార పొంతన, రాశి పొంతన, అలాగే తత్వ పొంతన, అంశ పొంతన, ఇలాంటి పొంతనాలు దగ్గర 13 ఏమో ఉన్నాయి. అన్నీ కూడా చెక్ చేయాలి. అన్నీ చెక్ చేసి చూసి తర్వాత డ్రాయింగ్ ఇచ్చి డ్రాయింగ్ గదులు కూడా నిజ స్థానంలో బాత్రూములు, లిటిల్లో పెట్టి అలాగే ఉచ్చ స్థానంలో మంచివి పెట్టి మంచి ఎంట్రన్స్ పెట్టి ఇస్తే దాన్ని వాస్తురీత్యా ఇది వాస్తు పురుషుడు మంచి సమయం అని గుర్తుపెట్టాలి. దానివల్ల లిటిల్ ఫిట్ కానీ వాటర్ ఫిట్ కానీ ఈశాన్య మూల నుండి రాశి మూలకు కట్టి దారం కట్టి ఎక్కడ దారం టచ్ కాకుండా చేసి గుమ్మానికి ఎదురుగా నేట గుంత లేకుండా చేసి అప్పుడు దాన్ని వాస్తురీత్యా వాస్తు అవుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి ఫలితాలు అనేకమైన వాస్తులో ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక రోజులో అయిపోదు. కొద్దిగా వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది, నేర్చుకోండి.